హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను అఫీషియల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు నేనైతే మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసా. అదేంటి అంటే చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో. మీకు కనుక నచ్చితే ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెడితే పైన మాడిపోయి లోనకి సరిగ్గా కుక్ అవ్వవు. అవి అలా ఫ్రై అవుతుండగా ఇంకో పక్క కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, హాఫ్ చెక్క నిమ్మకాయ, కొద్దిగా పెరుగు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి, లాస్ట్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ మసాలాస్ అంతా ముక్కలకి బాగా పట్టించేలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడైతే ముక్కలకి సరిగ్గా మసాలా అనేది పడుతుంది. అలా కలిపి పెట్టుకున్న చికెన్ని పక్కన పెట్టుకొని ఇంకో గిన్నెలోకి ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. ఆ రైస్ని బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈ రైస్ అనేది మనం కుక్ చేసుకోవాలి. ఇంకో పక్క మందపాటి ప్యాన్ పెట్టుకొని బిర్యానీ మసాలాస్ వేసి అందులో మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఆ చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అలా అయితే మనకి ముక్క లోపల వరకు కుక్ అయ్యి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. లేదు అని మనం హైలో పెట్టి తొందరగా అయిపోవాలని చేస్తే పైన మొత్తం కుక్ అయినట్టు ఉంటుంది కానీ లోపలికి కుక్ అవ్వదు. అందులో చికెన్లో మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. చికెన్ నుంచి వచ్చిన వాటర్లోనే చికెన్ అనేది బాగా మనకి కుక్ అయిపోవాలి. అది మూత పెట్టి ఇంకో పక్క రైస్ ఉడికించడానికి వాటర్ పెట్టుకుందాం. వాటర్ వేసి అందులో బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, కొంచెం సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసి వాటర్ బాయిల్ చేయాలి. మధ్య మధ్యలో చికెన్ అనేది కలుపుతూ ఉండాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్లో మనం నానబెట్టుకున్న రైస్ అన్ని వేసుకోవాలి. రైస్ని 80% కుక్ చేసుకోవాలి. ఎక్కువగా కలపకూడదు. బాస్మతి రైస్ కాబట్టి పైగా నాని ఉంటాయి కాబట్టి మనకి రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లైట్గా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. ఈలోగా చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ దించి పక్కన పెట్టుకొని దానిపైన ఈ 80% ఉడికిన రైస్ని వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా చికెన్లోకి సర్దుకునేటట్టు వేయాలి. రైస్ వేసుకున్న తర్వాత పైన మనం కొద్దిగా ఫుడ్ కలర్ వాటర్లో మిక్స్ చేసి ఆ ఫుడ్ కలర్ అనేది కొంచెం కొంచెం చల్లినట్టు వేయాలి. కొద్దిగా ఎల్లో వాటర్ కోసం పసుపు కొంచెం వాటర్లో కలిపి అది కూడా లైట్గా వేయాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా నెయ్యి, లాస్ట్లో నిమ్మరసం చల్లి గట్టిగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టింది మళ్ళీ స్టవ్ వెలిగించి అట్ల పెనం పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టి దానిపైన ఈ బిర్యానీ అనేది తీసుకెళ్ళి పెట్టుకోవాలి. గట్టిగా మూతేసి దాని మీద ఏదైనా మంచిగా వెయిట్ ఉండేది పెట్టుకోవాలి. అంటే ఆవిరి పోకుండా. నా దగ్గర అయితే ప్రెజెంట్ అలాంటిది ఏం లేక కుక్కర్ అనేది పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా వెయిట్ అయిన దినుసు ఉంటే పెట్టుకోండి. లేదు అంటే ఇలా కుక్కర్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా ఒక 20 మినిట్స్ దమ్ అవనివ్వాలి. దమ్ అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇంకో 10 to 15 మినిట్స్ అలా వదిలేయాలి. వెంటనే గరిటె పెట్టి కలిపితే మనకి అంత పొడి పొడిగా రాదు, వాటర్గా ఉంటుంది. అలా ఉండకూడదు. అంటే మనకి పొడి పొడిగా రావాలి అంటే ఒక 10 to 15 మినిట్స్ మనం అలా పొయ్యి మీదే వదిలేయాలి.
ఆ ఆవిరంతా బిర్యానీకి పట్టుకొని మనకి రైస్ అనేది లూజ్గా వస్తుంది, అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకేముంది, సర్వ్ చేసుకొని తినేయడమే. టేస్టీ బిర్యానీ ఈస్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. పైన నెయ్యేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు అంటే ఆ అరోమా అంతా నెయ్యిలో ఉంటుంది కాబట్టి మనకి నెయ్యి ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీకి పట్టి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకైతే నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నాకైతే టేస్ట్ నచ్చింది. మా వారు కూడా తిని చాలా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. వాయిస్ ఓవర్లో కొంచెం బెక్ అనేది వచ్చేస్తుంది. ఎందుకనేసంటే ఇవి నా స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి ఎవరికైనా కొంచెం కంగారు అనేది ఉంటుంది. సేమ్ నాకు కూడా అంతే. వీడియోస్ చేస్తూ నేను కూడా ఫ్రీ అయ్యి మీకు చాలా నార్మల్గా వాయిస్ ఓవర్ అనేది ఇస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ అనేది ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి.